ఏంటిది ఇంత హడావిడిగా ఉంది? ఏంటి అంత హడావిడిగా ఉన్నావు? మీ నాన్న ఫోన్ చేశాడు, ఇదిగో. హలో నాన్న. అన్న వస్తున్నాడు. హ్యాపీ బర్త్డే రా శివ, నీ ఫోన్ పేకి 5,000 కొట్టా. థ్యాంక్స్ అన్న. ఇంకొక 5,000 ఏమైనా? రేయ్ పర్లేదన్నా, 5,000 నాకు చాలా ఎక్కువ. ఇదిగో శివ, నా సైడ్ నుంచి మొబైల్ గిఫ్ట్. వావ్, నీ సైడ్ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి శివ, మీ అన్న 5,000 అడుగుతున్నావు? పార్టీ కోసమా? చాచా, పార్టీ లేదు ఏం లేదు వదినా. నేను బైక్ కొందామని ఆల్రెడీ 75,000 దాచిపెట్టుకుని ఉన్నా. ఇంకొక 5K వస్తే కాంటినెంటల్ జీటీకి డౌన్ పేమెంట్ కట్టేస్తా. పెట్రోల్ కి డబ్బులు లేవు గానీ కాంటినెంటల్ జీటీ అంట. అమ్మో, గిఫ్ట్ ఇచ్చా కాబట్టి వదిలేస్తున్నా, లేదంటేనా? ఎనీవే, హ్యాపీ బర్త్డే. వదినా, నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ పోయాయి వదినా. ఏంటి శివ, ఏమన్నా లింకులు క్లిక్ చేసావా? ఫ్రాడ్ కాల్స్ ఏమన్నా లిఫ్ట్ చేసావా? లేదు వదినా, అస్సలు లేదు వదినా. మరి జస్ట్ మార్నింగే అమ్మ ఇచ్చిన కొత్త మొబైల్ లో సిమ్ చేంజ్ చేసుకుని అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ పే డీటెయిల్స్ యాడ్ చేసుకున్నాను అంతే. అమ్మో, ఎక్కడ కొన్నావే ఆ ఫోను? నేను కొనలేదక్క. షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు లక్కీ డ్రాలో స్లిప్ వేస్తే నాకు గిఫ్ట్ గా వచ్చింది. లేకపోతే నేనెందుకు ఇస్తాను? చంపావు కదే వదినా, భలే దానే కదమ్ము. మీరు కూడా ఎప్పుడైనా షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా, ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినా లక్కీ డ్రా అంటూ మీ మొబైల్ నంబర్ కానీ మీ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ కానీ ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే స్కామర్స్ ఊబిలో పడతారు. జాగ్రత్త.